ఫ్రెండ్స్, నీరజ్ ఆర్గానిక్ గార్డెన్ కడప. ఈరోజు పసుపు హార్వెస్ట్ అండి. అందరూ చేసేసే ఉంటారు, కొంచెం లేట్ అయింది నాకు. మొత్తం 5 టబ్స్ ఉన్నాయండి. ఇప్పుడు 5 టబ్స్ ఒక్కొక్కటి అక్కడికి తీసుకెళ్ళి హార్వెస్ట్ చేద్దాము అండి. పసుపు తయారు అయిందంటే ఇలా చెట్టు అంతా వడిలిపోయి దుంప ఇలా తయారవుతుంది చూడండి. బాగా అసలు అంతా బాగా తయారయ్యాయో అన్ని పైకి వచ్చాయి. ప్రతి టబ్లో అలానే వచ్చాయండి నాకు. చూడండి, ఇక్కడ ఇది తీస్తే కానీ తెలియదు. ప్రతి ఒక్క టబ్బు చెక్ చేయండి. ఇదైతే పూర్తి కనిపించలేదు, లోపల ఏమున్నాయో చూడాలి మరి. చూడండి, ఇది ఇక్కడికి 3 టబ్స్ తెచ్చాము. చూడండి, 3 టబ్స్, ఇంకా 2 టబ్స్ ఉన్నాయి. కాసేపు ఇవి వేసేసినాక తీసుకొస్తాను. దేవుణ్ణి బాగా ప్రార్థించి పెట్టాను. ఎలా వస్తాయి ఏమీ తెలీదు, చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. దుంప జాతులన్నీ సర్ప్రైజ్ ఇస్తాయి మనకి. ఎలా ఉంటాయి ఏమీ తెలీదు. ఇవి మామూలుగా అన్ని తీగ జాతులు అయితే పైన కనిపిస్తాయి, ఇవి లోపల తెలీదు. ఎక్సైట్మెంట్గా ఉంది. ఫస్ట్ అయితే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, అంతా మంచిగా ఉండాలి శివయ్య. ఫస్ట్ పైన వచ్చేవన్నీ పైన తీసేద్దాము. ఫస్ట్ ఉల్టా వేద్దాము. ఇవన్నీ ఉన్నాయి కదా అనేసి పైన ఉన్నాను. చూడు, చూడు వస్తున్నాయి. నీటి బుట్టలు ఎందుకు వస్తాయో తెలియదు కానీ అవే ఎక్కువ వస్తున్నాయి. చూడు ఎంత లావు నీటి బుడ్డను. ఇవేం రంగో, ఇవన్నీ కంపోస్ట్ బిన్నుకుపోతాయి. చాలా ఎత్తుగా ఉంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, బోల్డా వేసి చూపిస్తా. ఇక్కడ కింద ఏమో అన్ని నీటి బుట్టలు కనిపిస్తున్నాయి చూడండి, అడుగున భాగాల అవన్నీ అవే వచ్చాయో. రూట్స్ ఏమో బాగా ఫామ్ అయ్యాయి. ఫస్ట్ ఇది తీసుకుంటాను. ఇవి పైన ఉండేటి నాకు వచ్చినాయి కదా టబ్స్ తీసేటప్పుడు. వేళ్ళు జాగ్రత్త ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి దగ్గరికి జూమ్లో చూపి. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ కూడా ఎంత బాగుంది. నేను సక్సెస్ అయ్యా పసుపులో. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. చూడండి, ఇదంతా లక్కడన్ పసుపు అండి. అవునా? సిటీజీ గ్రూప్ చూడు, రాలేదు వస్తుంది. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫుల్ హ్యాపీ. ఫస్ట్ టబ్ అయితే చూడండి, చూడండి వండర్ఫుల్. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఫుల్ హ్యాపీ అనమాట. నీటి బుడ్డలు ఉన్నాయి అనుకున్న పైన, కానీ లోపలికి దిగంగా అర్థమైంది అనమాట. నా ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది మీకు ఆ ఎక్స్ప్రెషన్స్ అంతా. చాలా హ్యాపీగా ఉందన్నమాట. పోయినసారి పెద్దగా సక్సెస్ అవ్వలేకపోయానే అని బాధ అయిపోయింది నాకు. చూడండి అసలు, చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయండి.
చాలా మంచిగా అనిపిస్తున్నాయి నాకు. ఇవన్నీ తీసే ఇలా గుర్తు తీద్దామంటే మరి ఎందుకు రావట్లేదు నాకు ఇది. ఈసారి ఒకవేళ పసుపు ఎక్కువ వస్తే మనకు మనం అమ్ముకోవడానికి కూడా వస్తే మనం వచ్చి దాంతో క్యాటలాగ్ అయితే యాడ్ చేద్దాం. ఈసారి పసుపు కట్టిద్దాం, కొందరికి సీడ్స్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీగా ఇద్దాం. రావట్లేదు నాకు. బుట్ట చూడండి ఎంత బాగా నిండిపోయిందో అప్పుడే. ఇవన్నీ మదర్ దుంపలు. మళ్ళీ మనం ఈ రూట్స్ అన్ని తీసేసి ఇవి పెట్టుకొని ఇవన్నీ వంటకు వాడుకోవచ్చు. చాలా బాగా మదర్ దుంపలు అంటే దానికి మనం పెట్టిన దుంప దానికి స్టెమ్ వస్తుంది కదా, దానికి ముందు నుంచి పిలకలు వస్తాయి ఇలా చిన్న చిన్నవి. ఇక్కడ చూడండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు దీన్ని చూసారో చూడలేదు, ఇక్కడ చూడండి దాంట్లో డబ్బుకి అమ్మ ఇది కూడా మదర్దేలా కింద పిలకలు కదండి వచ్చాయి. చూడండి ఎంత బాగా వచ్చాయి. చాలా హ్యాపీగా ఉందండి ఈ పసుపు హార్వెస్ట్ నాకు. ఇంకా వేరే ఉన్నాయి. ఈరోజు ఈ బుట్ట నిండిపోవాల్సి వేలతో కాదు పసుపుతో, అందుకే కదా వచ్చింది బుట్ట. ఇక్కడ ఉన్నాయి చూడు, ఇక్కడ ఏమైనా ఉన్నాయమ్మా ఇంకా అక్కడ అది మదర్. అదే పైన చూసి నమ్మకూడదు, లోపల చూస్తే గానీ తెలీదు అంటారు కదా. ఇలా కొడితే నీట్గా వస్తుంది. ఈసారి మాత్రం పసుపుకి నాకు కూర ఇంట్లో వంటకి అంత దేవుడికి నేను పసుపు ఇదే వాడాలి అనుకొని పెట్టాను అనమాట. దేవుడు అలానే నా మాట విన్నాడు అనమాట. చూడండి ఒక్క టబ్బుకి మనకి ఇంత హార్వెస్ట్ వచ్చింది. నెక్స్ట్ టబ్బు మొదలు పెడదాం. ఇది పక్కన పెట్టి ఖాళీ బుట్టతో అయితే మొదలు పెడదామండి. ఓకేనా, చూద్దాం ఎంత పసుపు వస్తుందో. నేను పెట్టింది 1/2 kg కన్నా తక్కువ పెట్టానండి. 1/2 kg కన్నా తక్కువ పెట్టాను. ఎంత వచ్చింది ఏమి ఎక్సైట్మెంట్ చూడండి. సెకండ్ బిన్ మొదలు పెడుతున్నాం. ఖాళీ చేసేసా బుట్ట. ఇప్పుడు ఇందులో ఏముందో ఏమో తెలియదు. ఉన్నీలే. ఇక్కడ ఇందులో అయితే ఫస్ట్ నీటి బుడ్డల దర్శనం చాలా ఇచ్చాయన్నమాట. ఇక్కడ పడిపోయింది తీలా నువ్వు. ఇదో ఇందులోది ఇందాక తీసినది ఇది కూడా చూద్దాం. దేవుడిని బాగా తలుచుకుంటున్నాను. వెళ్ళు జాగ్రత్త. చాలా రూట్ బోన్ అయిపోయిందండి. ఇక్కడ క్రాక్ వచ్చి ఏదో ఇక్కడ ఉంది, తీసేస్తాది. నీటి బుడ్డలు చూడండి. పసుపు కన్నా దీంతో నీటి బుడ్డలు మరి ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఏమి చెప్తారా అండి? చూడండి అసలు నాకు తెలిసి వాటర్ ఎక్కువ వేయడం వల్ల అనుకుంటామండి. వాటర్ బ్యాలెన్స్ గానే చేసాను, ఎక్కువైనా తక్కువైనా. అది అక్కడే నుంచి ఇక్కడనే చాలా కష్టం తీయడానికి, కానీ మనం తీసినాక మనకి ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది కదా. రైతులకు ఎంత కష్టంగా ఉంటుందో. రైతులంతా వేరేలా భూమి మంది బ్లాక్ నాట్ వేస్తే వస్తుంది. మంది బ్లాక్ చేపలు వాళ్ళు చూడండి. నీటి బుడ్డలు ఒక గుత్తికి ఎంత బాగా వచ్చిందో నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉందన్నమాట. ఇక్కడ ఉన్న చూద్దాము. నేను దానికి ఒక్క సమయం ఉంటుంది అనుకున్నా పైన దానికి. లేదు, నేను చుట్టూ 4 పెట్టాను అనమాట. నేను ఒక టబ్లో 4 పెట్టాను. 5 పెట్టమన్నారు. 5 నాకు ఎందుకో 4 పెట్టాను. ఒక బిన్కి నేను దుంపలు అనేది అంతకు మించి పెట్టలేదు. 5 పెట్టమన్నారు కానీ ఎందుకో నాకు అనిపించలేదు. 4 వచ్చినా కొంచెం వచ్చినా చాలు, మరి ఎక్కువ పెట్టేసి రాలేదనే దానికన్నా అది మేలు కదా అనేసి. ఈరోజు సెకండ్ సాటర్డే. మా వాడిని పద్దన్నే పిలుచుకొచ్చి వీళ్ళకి టిఫిన్ కూడా చేయకుండా ఫస్ట్ పసుపు హార్వెస్ట్ కి పోదాం రా నాన్న, చాలా రోజులు అయింది తీయక అని చెప్పి
పసుపు హార్వెస్ట్ వచ్చా. స్మెల్ అయితే సూపర్ ఉందండి. మేము నార్మల్గా అయితే తిన్నాను హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. నేను బయటకు వెళ్ళేసరికి హార్వెస్ట్ మిస్ అయిపోయింది కదా మమ్మీ. చాలా బాగా వచ్చిందండి. నెక్స్ట్ టైం చాలా గ్రోత్ చెయ్యాలి అనుకుంటున్నాను. ఇది మరి కుళ్ళిపోయినట్టుంది వాటర్ ఎక్కువ. చూడండి, మనం వాటర్ ఎక్కువ చేయడం వల్ల దుంప తయారైనాక ఇలా కుళ్ళిపోతుంది. కొన్ని కుళ్ళిపోతాయి. ఎక్కడ ఆ దుంప పైన వాటర్ ఎక్కువ పడితే కుళ్ళిపోతాయి. ఇది చాలా పెద్దగా చిన్నట్టుంది కదా. దీనికి ఏమి ఇచ్చాను ఏమి అంటే OWDC లిక్విడ్ ఇచ్చానండి. ఇంకా వర్మీ కంపోస్ట్ ఇచ్చాను, పశువుల ఎరువు ఇచ్చాను. ఇంకా నేను ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇచ్చాను అనమాట వీటికి. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మా హస్బెండ్ ఒక వీడియో తీసాడండి. తను ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్ని రైతులకి, టెర్రస్ గార్డెన్లకి స్టార్ట్ ఉపయోగపడేటట్టు అందులో తను గుళికలు చూపించాడు, సీవిన్ గ్రాన్యువల్స్. అవి వేసినాను నేను సాయిల్ మిక్స్ లో. 15 days ఒకసారి ఇచ్చాను నేను. దగ్గర అట్లా ఒక 5-6 times ఇచ్చాను నేను. మంత్లీ 2 times ఇవ్వమన్నాడు తను. అలా ఇచ్చాను నేను. అలా ఇవ్వడం వల్ల కూడా ఇలా వచ్చాయేమో అనుకుంటున్నా నేను. అవి మీరు కూడా కావాలంటే మాకు కామెంట్ క్యాట్లాగ్ అనేది పెడదాం. క్యాట్లాగ్ లో ఉంటాయండి, అవి కూడా యాడ్ చేస్తాను నేను. ఇది చూడండి, దుంప ఏమో చిన్నది. ఇవన్నీ ఇంకా మనము దండిగా ఎరువులు ఇచ్చింటే కనుక ఇవన్నీ దుంపలాగా మారేవేమో. అవునా, నాకు తెలీదు మరి. చూడండి ఒక్కొక్క దానికి ఎంత బాగా వస్తున్నాయో. నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. చూడండి, ఇది కూడా నిండిపోయింది బుట్ట. ఇంకా ఉంది, ఇంకొక సైడ్ ఉంది. చూడండి, ఇది కూడా చూడండి. నీటి బుడ్డలు వచ్చినా కూడా పైన నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది. చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలా టెర్రస్ మీద పసుపు పండించుకోండి. కావాలి అన్న వాళ్ళకి ఒక 5 to 10 members కి ఇవ్వగలను దుంపలు. కావాలన్నా కామెంట్లో అనేది చెప్పండి. వీడియోకి లైక్స్ చేయండి. ఎవరైతే ఫస్ట్ లైక్ చేశారో వాళ్ళు మనకి కామెంట్లో ఆర్డర్ చేయండి. సేమ్ గివ్ లాగా అనమాట. ఇది కూడా సీడ్స్ అన్ని పెట్టాను కదండి, అవన్నీ నేను ఈ పసుపు ఇంత బాగా రావడం వల్ల మీరు ఏమైనా తీసుకోండి ఫ్రీ. మీరు ఓన్లీ కొరియర్ ఛార్జెస్ ఒక్కటి పే చేస్తే నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క సీడ్ మీకు ఇంటి దాకా వస్తుందండి. నేను అలా పెడుతున్నాను ఈసారి. ఇదేం లేదండి, లేదు. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇంకా ఉన్నాయి మటన్. ఇది చూడండి, ఇక్కడ ఉన్నాయి. విడిపోయినాయి కదా, ఇలా అనడం వల్ల విడిపోయాయి. నాకు చాలా హ్యాపీగా ఫీల్ ఉంది. అదే నీ కాళ్ళకి ఇవి ఇలా అనుకుంటాం కదండి, మట్టి ఇలా కొట్టినప్పుడు మళ్ళీ కనిపిస్తాయి నాకు ఖచ్చితంగా. అప్పుడు కూడా మళ్ళీ షార్ట్ వీడియో తీస్తాను కనిపిస్తే. కన్ఫామ్ కామెంట్ అవుతుంది. లేదు, ఓకే. ఇంకా ఇది కూడా టబ్ అయితే ఒక టబ్కి ఒక బుట్ట నిండిపోయిందండి. అంతా అక్కడ వేసేస్తున్నాం మేము. ఇది కూడా వేసేసి ఇది కూడా కొత్తగా స్టార్ట్ చేస్తాను నేను. ఇది కూడా మళ్ళీ దేవుని ప్రార్థిద్దాం. అప్పుడే అమ్మ మన కాదు వెయిట్ మిషన్ ఉండాలి. అది ఏమైంది, పని చేయట్లేదా? పని చేయట్లేదు. ఇది కూడా స్టార్ట్ చేద్దాం. ఇవి కూడా ఫస్ట్ నీటి బుడ్డలే. ఇదంతా ఇట్లా కొడితే అట్లా ఊరిపోతుంది, బాగా వస్తుంది. మెల్లిగా పెట్టా. అబ్బా, అదేదో తవ్వుతుంటే బంగారు బయటికి వచ్చినట్టుందండి నాకు.
ముందు చూపిస్తాను నా మీద అంతా ఈరోజు పసిపే చూడండి మళ్ళీ కూడా ఎంత బాగా వస్తున్నాయో ఏమో చూద్దాం ఉండాలనే కోరుకుందాం చూద్దాం మదర్ దుంపలన్నీ పక్కన పెడదాం ఈరోజు పర్లేదు ఈరోజు నాకు ఎక్సైట్మెంట్ తో ఇది చూడండి సాయిల్ కొంచెం రాడ్ అనిపిస్తుంది నెక్స్ట్ టైం కొంచెం లూజ్ చేయాలి చూడండి నీటి బుడ్డలు ఎంత బాగా ఎలాడుతున్నాయి అవన్నీ కంపోస్ట్ వేసుకోవచ్చండి మధ్యలో చూసారా పెద్దగా ఉంది ఈరోజు అర్లీ మార్నింగ్ బయట ఈవినింగ్ టైమ్స్ లో కుదరట్లేదని టైం సరిగా సెట్ కాదు లేట్గా స్టార్ట్ చేస్తే చీకటి అయిపోతుంది తొందరగా అయిపోతుందని ఈరోజు మార్నింగే స్టార్ట్ ఇదంతా పసుపు నాటేదంతా వీడియో తీసాను అనమాట సెల్ కొంచెం ప్రాబ్లం వచ్చి సెల్ పోయింది అందుకు వీడియో మిస్ అయిపోయింది లేకపోతే అంతా పెట్టేది ఏమేమి ఎరువులు ఇచ్చాను అన్ని తీసాను అనమాట ఒక్కటి కూడా మిస్ కాకపోతుంది గులకలు ఇవి సీవిల్ గ్రాల్యూల్స్ అండి ఇది చూడండి అవి కరిగిపోలేదు ఇక్కడ అక్కడ పెట్టాను చెయ్యి ఇక్కడ పోతుంది నాన్న ఇక్కడ వస్తుంటాయి అక్కడికి చూడండి చూడండి చిన్న చిన్నవైన బాగా వచ్చాయి నాన్న చూడండి చాలా గుల్లిటి ఫస్ట్ నిజంగానే డిసప్పాయింట్ అయ్యానండి ఎందుకు డిసప్పాయింట్ అయ్యాను ఇంత బాగా వస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు ఫస్ట్ నాకు నీటి బుడ్డలు చాలా కనిపించాయండి ఇవి అన్ని తీసేసి పక్కన ఇది చూడండి ఇట్లాంటివన్నీ బాగా కనిపించాయి నాకు అందుకు నాకు కొంచెం భయం వేసేసింది నేనేం తక్కువ ఇచ్చానేమో ఎరువులు కేరింగ్ తక్కువ తీసుకున్నానేమో అనిపించేసింది ఒక్కసారిగా ఇది బాగా వస్తుంది అని మొత్తం వేలుతో గమనిస్తుంది చూడండి ఇదైతే నాకు బాగా నచ్చింది ఇంకా చూడండి ఇదంతా కడగాల్సిన అవసరం కూడా లేనట్టుగా ఉందండి ఇంకా 3 టబ్బులు ఉంది లకడన్ పసుపు మామూలు పసుపు 3 టబ్బులు ఉంది ఇవి 2 అవి 3 పార్ట్ 1 పార్ట్ 2 లాగా పెడదాం చూడండి మీరు పార్ట్ 2 అమ్మమ్మకి చూపిస్తాను తాతయ్యకి ఫోటో పెట్టి వీడియో పెడతాను వాళ్ళు కూడా ఎక్సైట్మెంట్ గా అవుతారు తాతయ్య నేను పెంచుకుంటున్నానంటే చాలా బాగా మెచ్చుకున్నాడు అనమాట చాలా కష్టపడుతున్నావు అన్నాడు మా తాతయ్య మా హస్బెండ్ కూడా చాలా పొగుడతాడు ఈ పసుపు చూస్తే గనక పార్ట్ 2 కావాలంటే మినిమం 100 lakhs 100 అప్పుడు పార్ట్ వీడియో అనేది పెడతాం ఇది నిండిపోదు అన్నాడు మా వాడు ఆల్మోస్ట్ నిండిపోయింది ఇది కూడా చూడండి ఇంకా లేదండి ఇదైతే పర్లేదు బాగానే వచ్చాయి కాకపోతే ఇది చూడండి ఇవన్నీ రూట్స్ అన్ని తీసేసి ఇది మదర్ మళ్ళీ పెడతాము ఇంకా 2 టబ్స్ ఉన్నాయి తెచ్చి వేసి చూపిస్తాను ఒకటేసారి ఇంకా 2 తెచ్చి వేసాను ఇక్కడైతే కనిపిస్తుంది నాకు పసుపు ఇది కూడా ఇలా కొట్టాలి
ఇందులో నీటి బుడ్డలు ఎక్కువ కనిపిస్తున్నాయి మరి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. నీటి బుడ్డలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంతైతే అంతగా రాలేదు పశువు. రాలేదు కాదు చూడు, వచ్చింది కానీ అది చూడు కొంచెం తక్కువే వచ్చింది కదా. చూడు అది కూర్చొని 3 టబ్బులు కలిసి మనకి ఇంత పశువు అయితే వచ్చింది. అంటే దీంతో కొంచెం తక్కువ వచ్చింది కదా. ఏమో చూద్దాం, ఇది కూడా ఏం చెప్పలేము మనం. ఇక్కడ ఇంకా ఉన్నాయి కదా, ఇది అక్కడ కూడా ఉన్నాయి చూద్దాం. చూడండి ఇది మాత్రం హ్యాపీ అనిపిస్తుంది నాకు ఈ టబ్బులో. అంతా తిరిగిపోయింది. చూడు ఇది చూపి, ఉండు ఉండు ఉండు, ఇది చూపించినాక మళ్ళీ నాకు తీయాలనిపిస్తుంది. చూడండి చూడండి స్టార్ట్ చేసా. నేనేం తగ్గేది లేదు నీటి బుడ్డలు వచ్చినా కూడా అనేసి ఇది కూడా బాగానే వచ్చిందండి. చూడండి ఇది కూడా టబ్బు, ఇది కూడా బుట్ట నిండిపోయిందండి. ఇంకా ఉంది ఇక్కడ, ఇది ఇది కూడా టబ్బు నిండిపోయింది. 4 టబ్బులో కూడా మనకు ఒక ఇది కూడా బుట్ట నిండిపోయింది. ఇప్పుడు మనకు అమ్ముకోవడానికి కూడా వస్తుంది అనుకుంటే వస్తుంది. ఇది ఇదిగోండి ఫస్ట్ బోన్, ఇది లాస్ట్ ఇదిగోండి సైడ్ చూసినా చూడలేదు. బాగుంది కనిపిస్తుంది ఇదంతా. నేను 1 kg తీసుకున్నాను లకడన్ పసుపు. 1 kg తీసుకున్నా, అందరికి పనిచేసాను నేను. ఇది అడిగారు అనమాట చాలా మంది, నాకు ఇవ్వు నేను గ్రో చేసుకుంటాను అని. అక్కడ కూడా ఉంది, సండే వస్తుంది వీడియో, రేపు పోతాను వాళ్ళ ఇంట్లో కూడా తీయాలి. మనం ఇచ్చినాము మామిడల్లము, ఈ లకడన్ పసుపు, నార్మల్ పసుపు అన్నీ పెట్టారనమాట. ఆమె బ్లాక్ టబ్లలో రమ్మన్నారు ఆంటీ కూడా. ఈవినింగ్ సండే రమ్మన్నారు, రేపు వెళ్ళాలి. మనకు అక్కడ ఎంత వస్తుందో అక్కడ కూడా చూడాలి. తను అంతా కిచెన్ కంపోస్ట్ లేయర్ పద్ధతిలో తను చేసి పెట్టారు. అది చూడండి అప్పుడే ఆల్మోస్ట్ బుట్ట నిండిపోయింది. మన ఫస్ట్ 3 టబ్బులు చాలా ఎక్కువ వచ్చింది కదా. ఈసారి నుంచి బాగా గ్రో చేస్తాను. ఇంకా మన ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బాగా వచ్చింది. సెకండ్ టైం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఏం పెద్ద నచ్చలా అండి నాకు. కూలర్ లో పెట్టాను, నాకేం పెద్ద హార్వెస్ట్ అనిపించలేదు. కూలర్లో లోటు ఉన్నది కాబట్టి అంతగా పశువు అయితే కూలర్ లో లోతు ఎక్కువనే ఉంటుంది, కానీ ఎందుకో మరి సర్టిఫికేషన్ అయితే లేదు అనేసి ఇంకా ఎందుకులే పెట్టడం అని చెప్పేసి బ్లాక్ టబ్లలోనే పెట్టాను అనమాట. అన్నిట్లో కింద ఎండుటాకులు వేసి పెట్టాను నేను. ఎండుటాకులు కనపడాలి. కంపోస్ట్ అయిపోయింది, 9 months అయింది. కంపోస్ట్ కాదు ఇక్కడ ఆశ కాదు, మళ్ళీ పోతే మనకి బాధ. బాధ పోగొట్టుకోవద్దు, మన ఆశ అంతేనా, 2 పోగొట్టుకోవద్దు కదా. ఇది కొంచెం
నీళ్ళు వేస్తే కుళ్ళిపోతుంది. నీటి బుట్టలు ఎక్కువ ఉన్నాయండి. ఆ నీటి బుడ్డల్ని బ్యాలెన్స్ చేసేది ఏదైనా టిప్స్ ఉంటే ప్లీజ్ కామెంట్లో చెప్పండి. కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం ఇంకా మరిన్ని పెద్దగా హార్వెస్ట్ చేస్తాను మీ బ్లెస్సింగ్స్తో, మీరు ఇచ్చే కొన్ని సలహాలతో సూచనలతో. నేను అమ్మ ఇప్పుడే ఇట్లా వచ్చిందంటే ఇంకా అక్కడ ఉంది, ఇంకా పసుపు అక్కడ అది కూడా తీద్దాం ఇప్పుడేనా సాయంత్రం. ఈవినింగ్ అంటే నేను ఈరోజు మట్టి వర్షం చేస్తున్నానండి. ఇది మొత్తం ఎంత వచ్చిందో చూద్దాం. అయిపోయింది. ఒక బ్లాక్ టప్ తెచ్చిందో సరిపోయింది నాన్న. చూసారా ఎంత పసుపు వచ్చేసిందో, ఎంత ఎంత పెద్ద పెద్ద దుంపలు సన్నవి చాలా బాగా వచ్చాయి. ఇవన్నీ మదర్ దుంపలు ఇలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనము నెక్స్ట్ టైం మళ్ళీ మనం దాచుకుంటాను నేను ఇవన్నీ పెట్టడానికి. ఇవన్నీ అయితే కూరకు పసుపు ఉడకబెట్టేస్తాను. ఉడకబెట్టి సన్నగా తరిగి ఎండబెట్టేసి పౌడర్ చేస్తా. ఎంత వచ్చింది ఏమి షార్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేను ఏమన్నా మిస్టేక్ చేసింటే మీరు కామెంట్లో చెప్పండి, దాన్ని రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ టైం ఇంకా దండిగా గ్రో చేయడానికి ట్రై చేస్తాను. మీరు నా దగ్గర ఫీడ్స్ తీసుకున్న వాళ్ళకి నేను ఈ దుంపలు ఇస్తానండి 5 మెంబర్స్కి ఫ్రీగా. ఓకేనా అండి? ఎవరికన్నా కావాలి అన్నా కూడా ఎక్కువ ఈసారి పసుపు వంటకి వాడాలి అని పండించాను, అందుకు ఇలా వచ్చింది. ఇంకా 3 టబ్బులు ఉన్నాయి. నార్మల్ పసుపు అటు సైడ్ ఉంది, అది హార్వెస్ట్ చేయాలా, వేరే వాళ్ళ ఇంట్లో హార్వెస్ట్ చేయాలా. చాలా పసుపు హార్వెస్ట్ ఉందన్నమాట. ఓకేనా అండి? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్లో వీడియో ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియచేసి ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా? మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.